షార్ట్ కట్స్ చీట్ కోడ్స్ గురించి ఐఎమ్ సేయింగ్ వన్ థింగ్ సీరియస్లీ గుర్తుపెట్టుకోండి. ఎంసెట్ అనేది మీరు టైం పాస్ కి రాసే ఎగ్జామ్ కాదు, రైట్? దిస్ ఈస్ వెరీ 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 సీరియస్ ఎగ్జామ్. నేను ప్యూర్ చీట్ కోడ్స్ చూసుకొని వెళ్తా ఎగ్జామ్ కి, ప్యూర్ షార్ట్ కట్స్ వెళ్తా అంటే షార్ట్ కట్ ఎలా క్రియేట్ అవుతుంది అనుకుంటున్నారమ్మా? నువ్వు ఒక ప్రాబ్లమ్ ని చేసి ఇక నువ్వు చేసి 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 దీన్ని ఇంత లెంతీగా కాదు ఇలా కూడా కట్ చేసుకోవచ్చు అని నువ్వు ఓన్ క్రియేట్ చేసుకుంటావు. దాన్ని షార్ట్ కట్ అంటారు. ఇప్పుడు నేను షార్ట్ కట్ చెప్పాను అనుకో, నాకు తెలుసు ఆ షార్ట్ కట్ ఎలాంటి క్వశ్చన్స్ లో వాడాలి, ఎక్కడ వాడాలి, ఏం చేయాలి అనేసి. నేను నీకు ఓన్ లేకున్నా ఈ షార్ట్ కట్ నేర్చుకోండి అనేసి షార్ట్ కట్ చెప్పేస్తా. ఇప్పుడు ఎగ్జామ్ కి వెళ్ళినప్పుడు ఎగ్జామ్ పేపర్ యూజ్ చేసినాక ఫస్ట్ అసలు షార్ట్ కట్ ఎక్కడ యూజ్ చేయాలో తెలియాలి కదా. షార్ట్ కట్ ఎక్కడ యూజ్ చేయాలి, ఏ మోడల్ లో యూజ్ చేయాలి నీకు తెలియాలి అంటే ఫస్ట్ నీకు కాన్సెప్ట్ రావాలమ్మా. కాన్సెప్ట్ వస్తే నీకు ఎవరు చెప్పక్కర్లేదురా, యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ షార్ట్ కట్స్. బట్ కాన్సెప్ట్ రాకుండా అసలు కాన్సెప్ట్ నేర్చుకోకుండా చాప్టరే నేర్చుకోకుండా చీట్ కోడ్స్ షార్ట్ కట్స్ నేను నేర్చుకుని వెళ్తానంటే ఎంసెట్ ఎగ్జామ్ లో చాలా సఫర్ అవుతామా. 2-3 మార్క్స్ చాలు ర్యాంక్స్ చాలా చాలా థౌసండ్స్ లో వేరియేషన్ రావడానికి. నా మాటలు కరెక్ట్ గా కావాలి అంటే మీ సీనియర్స్ అడగండి, చెప్తారు ప్యూర్ షార్ట్ కట్స్ పనిచేస్తాయని. షార్ట్ కట్స్ నేర్చుకుని ఎగ్జామ్ వెళ్ళిపోవచ్చు అనేసి ఎప్పుడు కూడా పనికిరావు. షార్ట్ కట్స్ నేర్చుకోండి, ఐఎమ్ నాట్ అగైన్స్ దట్. బట్ నువ్వు కాన్సెప్ట్ నేర్చుకుంటే దెన్ నీకు అర్థమవుతుంది, అచ్చా ఈ మోడల్ క్వశ్చన్స్ లో షార్ట్ కట్ పెట్టాలి, ఈ మోడల్ క్వశ్చన్స్ లో షార్ట్ కట్ పెట్టద్దు అని అప్పుడు నీకు అర్థమవుతుంది. అంతే తప్ప కాన్సెప్ట్ నేర్చుకోకుండా షార్ట్ కట్స్ అనే ట్రాప్ లో పడద్దు ఎప్పుడు. ఐఎమ్ సేయింగ్ దిస్ సీరియస్లీ. నేను కూడా షార్ట్ కట్స్ చెప్తే నాకు మంచి వ్యూస్ వస్తాయమ్మా, మంచి రీచ్ వస్తుంది. బట్ అది మీకు ఎలాగా యూజ్ అవ్వదు, ఎక్కడా పనికి రాదు. నువ్వు కాన్సెప్ట్ నేర్చుకొని షార్ట్ కట్ నేర్చుకో, 100% అది హెల్ప్ అవుతుంది. ఓకే.